ఇప్పుడు లాస్ట్ టైం మనము ఆపినాం. ఎక్కడ ఆపినాం? మనం ఆల్కహాల్ గురించి మాట్లాడుకున్నాం మనం. సో మనం కంటిన్యూ చేద్దాం. ఐజయా 5:11 ద్రాక్ష రసం. మనము కర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఈ కర్సెస్ లో వన్ ఆఫ్ ద కర్సెస్ డ్రంకన్నెస్, తాగుబోతోళ్ళు. ఈ కర్స్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనేది మనము చూసుకున్నాం. సో ఇక్కడ మనం ఈ కర్స్ ఐజయా 5:11 తాగుడు విషయం మనం చూసుకుంటే ఏమైతుంది చూడండి. మద్యము త్రాగుదామని వేకువనే లేచి ఎప్పుడు లేస్తున్నారు? ఉదయమనే లేచి దేవుణ్ణి మనము ముఖం కాలు చేతులు కడుక్కొని దేవుణ్ణి ఆరాధించాలనా, లేకపోతే మద్యం దగ్గరికి వెళ్ళాలా? పొద్దుగాల 6:30-7 గంటలకు రెడీ మద్యం. ఏమంటుంది అక్కడ? చదువు మళ్ళీ. మద్యము త్రాగుదామని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. సో ఎప్పటి వరకు తాగుతారంట ద్రాక్షరసము? స్టార్టింగ్ నుంచి ఆ ద్రాక్షరసము తాగితే ఏమవుతుంది? రాత్రి వరకు తాగుతూనే ఉంటారంట. అది ఒక్క గ్లాస్తో సరిపోతుందా? సరిపోదు. మంట పుట్టే అంతవరకు నడుస్తూ ఉంటుంది. రోమన్స్ 13:13 అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. ఎట్లా నడవాలా? మనము మర్యాదగా నడవాలని అంటే ఏముండొద్దు మన జీవితంలో? మళ్ళీ చదవాలి. మర్యాదగా నడవాలి అని అంటే మళ్ళీ చూడండి, మన జీవితంలో మర్యాద ఉండాలా? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ కదా. మన జీవితంలో మర్యాద ఉండాలా? మనల్ని ఒకళ్ళు మర్యాదించాలా అని అంటే మనం ఏం చేయాలా? అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. సో ఇప్పుడు మనము మర్యాద గురించి, మేనర్స్ కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు మేనర్స్ వినాలా. నేను మాట్లాడేటప్పుడు మర్యాద అని అంటే మీరు సైలెంట్గా రాసుకోవాలా, మీరు సైలెంట్గా వినాలా. సో ఇక్కడ మనకు మర్యాద విషయాలు, కొన్ని విషయాలు నేను చెప్తున్నా. ఆ మర్యాదలలో ఫస్ట్ నంబర్ 1, అల్లరితో కూడిన ఆడుకుంటురు, పాడుకుంటురు, దుంకుతున్నారు, నడుస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అక్కడ అల్లరి చేస్తున్నారు. అల్లరితో కూడిన ఆటలు పాటలు కాదు. అల్లరి అంటేనే ఇక అంతేగా, అది మర్యాదనా? సో నువ్వు మత్తు తాగడమే కాదు, బాటిల్ పెట్టుకొని విస్కీ బ్రాండీ తాగడమే కాదు, నువ్వు అల్లరి చేస్తున్నావు అంటే అది తాగే కంటే డేంజర్. అది తాగుబోతు కంటే డేంజర్. అది మీరు కూర్చొని నవ్వుకుంటా, అల్లరి చేసుకుంటా, ఆటలు ఆడుకుంటా, చెప్పింది వినకుంటా ఉంటే నంబర్ 1 ఏంది అని అంటే అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను. డ్రింకింగ్ ఏ కేటగిరీలో ఉంది చూడు? అది డ్రింకింగ్ కేటగిరీలో ఉన్న తాగుడు. మీరు చేసే పనులు ఇవి చేస్తున్నారంటే తాగుడు గ్రూపులు ఉన్నది. ఇదంతా తాగుబోతుల గ్రూపులల్లా ఏముంటుంది? తాగినాక ఏమవుతుంది? మ్యూజిక్ వస్తుంది. ఏ మ్యూజిక్ వస్తుంది? ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్ అని వస్తుంది. వాడు కూర్చొని డ్యాన్స్ ఆడుతుంటాడు. ఆయనకి డ్యాన్స్ వస్తుందా? డ్యాన్స్ రాదు. ఆ డ్యాన్స్ ఎట్లా చేస్తాడు అంటే అది ఏ కుక్క ఎగిరినట్టు ఎగురుతాడో, బర్రె ఎగిరినట్టు, డ్యాన్సే రాదు. కానీ మందు పడితే ఏమవుతుంది? అల్లరితో కూడిన
చూస్తున్నావా ఇవి ఎట్లా కనెక్షన్ ఉన్నది? తాగినప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలు స్టార్ట్ అవుతాయి. తాగక ముందు అంకుల్ అంకుల్ కొంచెం అంకుల్ ఒక్క 2 నిమిషాలు ఒక్క పాట పాడవా అంకుల్? అస్సలు పాడదు, నాకు రాదు, పాటలు రాదు. అంకుల్ అంకుల్ కొంచెం ప్లీజ్ ఏదైనా మాకు కొంచెం స్టోరీ చెప్పవా అంకుల్? రాదు. అంకుల్ మాకు డ్రామా ఉంది స్కూల్లో, కొంచెం డ్యాన్స్ నేర్పియా అంకుల్? మాకు రాదు డ్యాన్స్. ఏమవుతుంది? బాటలు పడితే డ్యాన్స్ రానన్నోడు ఏం చేస్తాడు? గంటలు గంటలు డ్యాన్స్ చేస్తాడు, ఎగురుతూనే ఉంటాడు. ఇంగ్లీష్ రానోడు ఇంగ్లీష్ టాకింగ్, ఇంగ్లీష్ స్లీపింగ్, ఇంగ్లీష్ ఈటింగ్ కూడా చేస్తాడు. అవునా? ఏమవుతుంది? అల్లరి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే తాగుడు స్టార్ట్ అవుతుందో ఆ తాగుడు ఏం చేస్తుంది అంటే నీ మైండ్ని బ్లాక్ చేసేస్తుంది. కొంతమంది అంటారు కదా, వానికి వేసి కొడితే వాడి మైండ్ బ్లాక్ అయిపోయింది రా, వాడు ఇట్లా గిర్ర కోడి తిరిగి పడిపోయిన అంటారు చూడు. బ్లాక్ అయిపోయింది, దానికి ఏమో అర్థమైతే లేదు, చక్కర వచ్చేసింది అంటారు చూడు. నువ్వు తాగినప్పుడు నీ మైండ్ అట్లా అయిపోయి నువ్వు ఏం చేస్తున్నావు నీకే తెలియదు, నీ మీద బట్టలు ఉన్నాయా కూడా తెలియదు, నువ్వు డ్యాన్స్ ఆడుతున్నావా తెలియదు, నీకు రక్తం కారుతుందా కూడా తెలియదు. నీకు రక్తం వస్తుంటే కూడా అల్లరి చేస్తూ ఉంటావు, 10 మంది కొట్టేస్తూ ఉంటారు వాడిని, అయినా కూడా వీడు కింద పడి మీద పడి లేచి వాళ్ళని కొట్టడానికి పోతుంటాడు. అల్లరితో కూడిన ఆటపాటలు. నెక్స్ట్ తాగుబోతు, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతులు, కామ విలాసములైనను. ఏంటి? తాగుడు గ్రూపులు ఉంది. ఇదంతా ఎక్కడుంది? కామ విలాసములైనను, కామము అడ్డమైనవి. నెక్స్ట్ పోకిరి చేష్టలైనను. అరే ఏమ్రా పోకిరోడా అట్లా పోకిరి లెక్కలు చేస్తున్నందుకు? అది ఏ గ్రూపులు ఉన్నది? తాగుబోతాడు పోకిరి లెక్కలు చేస్తాడు. పోకిరి లెక్కలు అంటే కోతి లెక్కలు. కోతి ఏం చేస్తుంది? కోతి చెప్పాలి అన్నీ ఏమేమో చేస్తుంది అది, పోకిరి లెక్కలు. నెక్స్ట్ కలహమైనను, కలహము, మత్సరము లేకయు పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. తాగుతే ఏమవుతుంది? పోకిరి లెక్కలు, కామపు అడ్డమైన అన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము అట్లాంటివి జరగకుండా మర్యాదగా మనము నడుచుకోవాలి అని ఈ విషయాలు మనం చూసుకుంటా ఉన్నాం. 1 Corinthians 6:10. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, లోబులైనను, కవెటింగ్, ఇతరులది ఆశించడం. అక్క నీ బట్ట నాకుంటే ఎంత బాగుంటుంది అక్క, వాళ్ళ బట్టలు అడుక్కుంటారు, వాళ్ళ చీరలు అడుక్కుంటారు, వాళ్ళ ప్యాంట్స్ టీషర్ట్స్ తీసుకుంటారు, దొంగతనం చేసుకుంటారు. డబ్బాలకెళ్ళి ఏమున్నాయో అవి తీసుకునడం, క్లిప్స్, పర్సనల్ ఐటమ్స్, స్వీట్స్, చింతకాయలు దొంగతనం చేయడం, మామిడికాయలు దొంగతనం చేయడం, కిచెన్లో పోయి పల్లీలు దొంగతనం చేయడం, చక్కెర బుక్కడం, కవర్లు వేసుకొని దాచిపెట్టుకొని తీసుకొని పోవడం. దొంగ లేరు అనుకుంటారా మీరు? కొంతమంది బియ్యం దొంగతనం, ప్యాకెట్లలో కాదు, ప్యాకెట్లలో కూడా నోట్లలో కూడా నములుకుంటూ పోతూ ఉంటారు బియ్యం. కొంతమంది గుడ్లు దొంగతనం. నిజంగా మేము చెకింగ్ చేస్తుంటాం సంచిలలో, మన కోళ్ళు ఉంటుండే కదా అప్పుడు, రోజు కోడి గుడ్డు వేసినాక గట్టిగా అరుస్తుంది. అరవంగానే అరే గుడ్డు వేసిందిరా తీసుకుందాంలే మెల్లగా పోదాంలే అని అనుకుంటాం.
మెల్లగా 12-2 గంటలకు పోతే గుడ్లు ఉండవాడ 4 కోళ్ళు అంటే 10-11:30 అట్లా రోజు అది అరుస్తున్నాయి. గుడ్డు వేసినాక ఆడపోతే గుడ్లు లేవు. కోడిగుడ్లు ఒక్కొక్కటి 12 రూపాయలు 15 రూపాయలు గుడ్లు, అవి నాటుకోడ్లు. ఏమైంది? సంచులలో దొరుకుతుండే. దొంగలు అని అంటే పెద్ద పెద్ద గజ దొంగలు అవసరం లేదు, పెన్సిల్ దొంగలు. ఎవరున్నారు పెన్సిల్ దొంగలు? పెన్సిల్ దొంగలు. నీళ్ళ దొంగలు ఉన్నారు తెలుసా మీకు? ఇలా బాటలకి వెళ్ళి దన వాళ్ళ బాటలు వేసుకోవాలి. నేను కిందికేం పోతా, ఈమె బాటలకి వెళ్ళి ఆమె బాటలు వేసుకుంటా. ఏమైనా నీళ్ళు అంటే ఏమైనా నీళ్ళు ఏమైనా నువ్వే తెచ్చుకోవాలి, పో కింద పోయి తెచ్చుకోపో చెప్పినా కదా. చూడు, అవునా కదా? నీళ్ళు దొంగలు ఉన్నారా లేదా? అరే చెప్పు దొంగలు రా, చెప్పులు ఎడపోయినాయి చూడు. చెప్పు దొంగలు ఇవన్నీ చిన్న చిన్న దొంగతనాలు. ఇవన్నీ మనం అనుకుంటాం, ఏదో అనుకుంటాం. పేపర్ దొంగతనాలు. తాగుబోతోలే కాదు, దొంగలు కూడా అక్కడ రాసింది. చదువు. దొంగలైనను రోగులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఓకే, ఈ రేపు కంటిన్యూ చేద్దాం. చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. రేపటికి కంటిన్యూ చేద్దాం. ఓకేనా?